హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ర్యాపిడో వేస్తున్న వాళ్ళకి ఎటువంటి స్కామ్స్ జరుగుతున్నాయని తెలుసుకుందాం. టాపిక్లోకి వెళ్ళే ముందు మన ఛానల్ ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, ప్లీజ్ డూ సపోర్ట్ మీ. అండ్ విషయానికి వస్తే ఈ మధ్య మా ఫ్రెండ్ ఒకటికి ర్యాపిడోలో స్కామ్ జరిగింది. యాక్చువల్గా తను ప్రైవేట్ ఎంప్లాయ్, తనకు వచ్చే సాలరీ కొంచెం సరిపోదనేసి ఈవినింగ్ ఫ్రీ టైంలో ర్యాపిడో వేస్తుంటాడు. ఎప్పట్లానే ఆ రోజు ఈవినింగ్ ర్యాపిడోకి బయలుదేరాడు. సో రైడ్స్ వస్తున్నాయి, రైడ్స్ వేస్తున్నాడు. సో అలాగే ఒక రైడ్ వచ్చింది. కస్టమర్కి కాల్ చేసి పికప్ లొకేషన్ కన్ఫర్మేషన్ కోసం కనుక్కున్నాడు. సో వాళ్ళు పికప్ లొకేషన్ కన్ఫర్మ్ చేశారు. ఆ లొకేషన్కి వెళ్ళాడు. వెళ్ళాక వాళ్ళకి ఫోన్ చేశాడు. యాక్చువల్గా వాళ్ళు ఇంగ్లీష్లో మాట్లాడుతున్నారంట, హిందీ వల్ల అనిపించారంట, వాళ్ళ స్లాంగ్ అదినా. సో అయితే యాక్చువల్గా ఆవిడ కాదంట, వాళ్ళ ఆంటీ అంట. ఆ దగ్గరలో హాస్పిటల్ కన్సల్టేషన్ కోసం వచ్చారు. సో ఒక 10 to 15 minutes పట్టొచ్చు, వెయిట్ చేయమనేసి రిక్వెస్ట్ చేస్తున్నారంట. సో వెయిటింగ్ కోసం ఎక్స్ట్రా ఛార్జెస్ ఇస్తాననేసి, డబుల్ అమౌంట్ ఇస్తాననేసి చెప్పారంట. సో మనోడు వెయిట్ చేస్తున్నాడు. సో వెయిట్ చేస్తూ ఇంకో 10 minutes మళ్ళీ కాల్ వచ్చింది. కాల్ వచ్చి ఇంకో 5 minutes పట్టొచ్చు, ప్లీజ్ టు వెయిట్ అనేసి అని చెప్పి, ఈలోపు మీ ఫోన్పే నెంబర్ చెప్పండి, నేను అమౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తాను అనేసి ముందుగానే ఆవిడ ట్రాన్స్ఫర్ చేస్తానని చెప్తున్నారు. అయితే వీడు ఫోన్పే అకౌంట్కి కనెక్ట్ అయిన అకౌంట్ మైనస్లో ఉంది. దానివల్ల వీడు అందరి దగ్గర క్యాష్ మాత్రమే తీసుకుంటున్నాడంట. సో తప్పనిసరి పరిస్థితుల్లో వాళ్ళ దగ్గర క్యాష్ లేకపోతే ఓన్లీ ఫోన్పే మాత్రమే చేయాల్సి వస్తే, వీడి దగ్గర ఇంకొక బ్యాంక్ అకౌంట్ ఉంది, దానికి అది ఏ ఫోన్పే అకౌంట్కి కనెక్ట్ అయ్యలేదు. సో బ్యాంక్ యాప్లోనే క్యూఆర్ కోడ్ ఉంటుంది, దాన్ని చూపించి మనీ ట్రాన్స్ఫర్ చేయించుకుంటాడు. ఈ ఫోన్ చేసిన నెంబర్కి వాట్సాప్ ఉందంట. సో ఈ క్యూఆర్ కోడ్ స్నాప్షాట్ తీసి తను వాట్సాప్కి పెట్టాడు. కాసేపటికి ఆవిడ అమౌంట్ ట్రాన్స్ఫర్ చేశారు. యూజువల్గా మనకి నోటిఫికేషన్స్ రావాలి, కొన్ని బ్యాంక్ యాప్స్ రావు. ప్రతిసారి బ్యాంక్ యాప్లోకి వెళ్ళి అమౌంట్ పాస్వర్డ్ కొట్టి అమౌంట్ చెక్ చేసుకోరు కదా. టెక్స్ట్ మెసేజ్ ఒకటి వస్తుంది, దాన్ని చూసి కన్ఫర్మ్ చేసుకుంటారు. అలానే టెక్స్ట్ మెసేజ్ చూశాడు, 3200 రూపీస్ చూపిస్తుందంట. వీడికి అర్థం అవ్వలేదు. సో ఏంటి 3200 చూపిస్తుందని చెప్పి కస్టమర్కి ఫోన్ చేసి అడిగితే, ఆవిడ వాళ్ళకి ఒక హెల్ప్ కావాలి, డాక్టర్కి 3000 రూపాయలు ఫోన్పే చేసేయండి, మిగిలిన 200 మీ దగ్గర పెట్టుకోండి అనేసి ఆవిడ రిక్వెస్ట్ చేశారట. అయితే ఓకే, బట్ ఫోన్పే మన దగ్గర లేకే కదా క్యూఆర్ కోడ్ ఆవిడకి ఇచ్చాడు, బట్ ఫోన్పే అవ్వట్లేదు, ఇప్పుడు నేను చేయలేను అంటే, సరే డాక్టర్ దగ్గర ఏమైనా క్యూఆర్ కోడ్ ఉన్నట్లయితే అది నాకు పెట్టండి వాట్సాప్కి, దానికి నేను అమౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తాను అనేసి చెప్పాడంట. సరే అని ఆవిడ అదే క్యూఆర్ కోడ్ వాట్సాప్కి పెట్టారు. పెడితే ఈలోపు దీనికి ఒక సందేహం వచ్చింది. ఏంటి ఈవిడే డైరెక్ట్గా ఫోన్పే డాక్టర్ చేయొచ్చు కదా, మనకెందుకు చేసి మళ్ళీ మన చేత ఎందుకు చేపిస్తుందని ఒక సందేహం వచ్చింది. ఎనీహో మనీ అయితే ఆవిడ చేస్తారు, పైగా వీడికి ఒక 200 రూపీస్ ఎక్స్ట్రా ఇస్తున్నారు. యాక్చువల్గా వీడికి రైడ్ ఛార్జెస్ 50 రూపీస్ అయితే వీడు 200 ఇస్తున్నారు కదా, దానికి వీడు హ్యాపీగా ఫీల్ అయ్యి, సరే మనీ అయితే చేశారు కదా, ఇంకా క్వశ్చన్స్ ఎందుకని చేసేద్దామని వీడు చేసేస్తున్నాడు. ఈలోపు ఆవిడ కాల్లోనే ఉంది. ఫస్ట్ ఒక 1000 చేయండి, తర్వాత 2000 చేయండి అనేసి ఆవిడ చెప్తుందంట. మళ్ళీ ఆవిడకి అర్థం అవ్వలేదు. సరే మేబీ మనం ఫోన్పే అవ్వట్లేదు, ఇలా బ్యాంక్స్ యాప్ ద్వారా క్యూఆర్ కోడ్ ద్వారా చేస్తున్నాం కదా, కరెక్ట్గా వెళ్తుందో లేదో, 3000 మొత్తం పోయే కంటే ఫస్ట్ 1000 చేస్తే అది కరెక్ట్గా వెళ్ళిందని కన్ఫర్మేషన్ ఉంటే 2000 చేయొచ్చు అనేసి ఆవిడ అలా ఆలోచిస్తున్నట్లున్నారు అని వీడు అనుకొని, సరే అనేసి ఆవిడ చెప్పినట్లు ఒక 1000 చేస్తున్నాడంట. చేస్తుంటే అది ఇన్సఫిషియెంట్ బ్యాలెన్స్ చూపిస్తుంది. అదేంటి ఇన్సఫిషియెంట్ బ్యాలెన్స్ చూపిస్తుంది, వీడి అకౌంట్లో యాక్చువల్గా జీరోనే బ్యాలెన్స్, బట్ ఆవిడ 3200 వేసింది కాబట్టి అప్పటికో 3200 ఉండాలి. అందులో వీడు 1000 చేస్తే ఆ 1000 ట్రాన్స్ఫర్ అవ్వాలి, బట్ ఇన్సఫిషియెంట్ బ్యాలెన్స్ చూపిస్తుంది. అర్థం కాక మళ్ళీ బ్యాంక్ వచ్చి అకౌంట్ బ్యాలెన్స్ చూస్తే జీరో ఉంది. జీరో ఉందని కంగారు పడుతున్నాడు. ఇదేంటి ఎలా పోయినాయి, ఆవిడైతే చేసింది 3200, ఇప్పుడు నా దగ్గర డబ్బులు లేవు, ఇప్పుడు వాళ్ళ డాక్టర్ చేసేయాలి, చేయకపోతే బాగోదు, లేదంటే బాగోదు ఏమనుకుంటారు అనేసి వీడు ఇలా డిఫరెంట్గా అనుకుంటున్నాడు. అప్పటికి వాడికి స్కామ్ అని అర్థం అవ్వట్లేదు. అయితే ఆవిడకి చెప్పాడండి ఫైనల్గా, మేడం మనీ బ్యాలెన్స్ షోయింగ్ ఎస్ జీరో, ఐఎమ్ నాట్ అండర్స్టాండింగ్ వాట్ హ్యాపెనింగ్ అనేసి అంటే, ఆవిడ టక్కని ఫోన్ పెట్టింది. ఫోన్ పెట్టేస్తే ఇటు తిరిగి మళ్ళీ ఫోన్ చేస్తున్నాడు, అవడం లేదు. మళ్ళీ ట్రై చేశాడు, అవ్వలేదు. సరే వాట్సాప్లోకి వెళ్ళి మెసేజ్ చేశాడంట, వాట్సాప్ మెసేజ్ కూడా వెళ్ళట్లేదు. డీపీ చూస్తే ఇంతకుముందు స్నాప్షాట్స్ క్యూఆర్ కోడ్ స్నాప్షాట్స్ పెట్టేటప్పుడు డీపీ అది కనిపించింది. అమ్మాయి చూస్తే నార్త్ ఇండియన్ గుడ్ లుకింగ్ ఉంది, బట్ ఇప్పుడు చూస్తే డీపీ రిమూవ్ అయిపోయింది. అప్పుడు అర్థమైంది వీడికి ఇది స్కామ్ అనేసి. వీడికి స్కామ్ చేద్దామని ట్రై చేశారు. లక్కీగా బ్యాడ్ టైం రన్ అవుతుంది. యాక్చువల్గా మనీ ఉండట్లేదు ఆడ అకౌంట్లో, చాలా అవసరాలు ఉండి. యాక్చువల్గా రోజు మార్నింగ్ నాకు 5000 అడిగాడు అవుతుంది. నేను బ్యాంక్ సర్వర్ డౌన్ ఉండి తర్వాత చేస్తాను అన్నాను. ఒకవేళ నాకు సర్వర్ కరెక్ట్గా ఉండి నేను ట్రాన్స్ఫర్ చేసినట్టయితే అందులో 3000 అడిగి ఎగిరిపోతున్నాను. సో అలా ఆలోచిస్తున్నాడు ఏం జరిగింది, ఎలా జరిగిందని. ఇందులోని ఆవిడ ఫస్ట్ ఒక 1000 రూపాయలు పంపించమన్నది, తర్వాత 2000 పంపించమన్నది. అది కూడా అర్థమైంది ఎందుకంటే ర్యాపిడో వేసే వాళ్ళ దగ్గర బ్యాంక్స్ అకౌంట్లో 3000, 10,000 ఇలా అంతంత అమౌంట్లు ఉండకపోవచ్చు.
ఒకవేళ 3,000 ట్రై చేస్తే అది ఇన్సఫిషియెంట్ బ్యాలెన్స్ చూపిస్తే అప్పుడే తెలిసిపోద్ది. అందుకనే వీడి ₹1,000 ఫస్ట్ పంపించమంది. ఇన్ కేస్ వీడి అకౌంట్‌లో 1,200, 1,500 ఉన్నట్లయితే ఒక ₹1,000 వెళ్ళిపోతాయి. ఆ తర్వాత మళ్ళీ 2,000 ట్రాన్స్‌ఫర్ ట్రై చేసేటప్పుడు ఇన్సఫిషియెంట్ బ్యాలెన్స్ చూపిస్తే అప్పుడు వీడు వెనక్కెళ్ళి అకౌంట్ బ్యాలెన్స్ చూసుకొని అప్పుడు ఆవిడతో మాట్లాడేలోపు ఆవిడ చేతికి ఒక 1,000 వెళ్ళిపోతాయి కాబట్టి ఆవిడ ఎస్కేప్ అయిపోద్దిమాట. ఇది వీళ్ళ ప్లాన్. సిటీలో ర్యాపిడో వేస్తున్న వాళ్ళకి ఇటువంటి స్కామ్స్ జరుగుతున్నాయి. చాలా జాగ్రత్తగా ఉండాలి. నాట్ ఓన్లీ ర్యాపిడో, ప్రతి దానిలోని కూడా స్కామ్స్ జరుగుతున్నాయి. అది 3,000 అనే కాదు, 5,000, 10,000, 25,000 ఎంతైనా అవ్వండొచ్చు. బీ కేర్ఫుల్. అండ్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్ అనిపించినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అండ్ మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయలేనట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ డూ సపోర్ట్ మీ. ఇటువంటి వీడియోస్ ఇంకా మంచివి మీ ముందుకి వస్తాయి. థ్యాంక్ యూ.